బ్రేకింగ్ న్యూస్ మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిస్లాటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజు పుణ్య స్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చినప్పుడు తెల్లవారుజామున జరిగిన తొక్కిస్లాట్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిస్లాటకు కారణాలపై విచారిస్తూనే వాటిని కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు కారణాలను తెలుసుకోవడానికి. అదే సమయంలో ఈ తొక్కిసలాటకు కుట్ర కోణం కూడా ఉంది అనే విషయం ప్రచారం జరుగుతుంది. తొక్కిసలాట కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాట కోణంలో కూడా విచారణ చేస్తోంది. అందులో భాగంగా తొక్కిసలాట జరిగిన సమయంలో యాక్టివ్గా ఉన్న 16,000 మొబైల్ ఫోన్లను డేటాను విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. మౌని అమావాస్య రోజు కోట్లాది మంది మామూలు సమయంలో కంటే ఎక్కువ మంది ఆ రోజు పుణ్యస్నానాలను ఆచరించడానికి వస్తారు అనే సమాచారం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాము అని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు తొక్కిసలాట జరిగిన సమయంలో ఆ క్షణంలో ఏం జరిగిందో మీరు చూడొచ్చు. తొక్కిసలాట మొదట చోటు చేసుకున్నది అక్కడే. ఒకరు పడిపోయారు, వాళ్ళ పైన ఇంకొకరు పడ్డారు, ఆ తర్వాత మరొకరు పడ్డారు. ఇలా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు ఏంటి అని విచారణ జరుపుతూ ఉన్నారు. కుట్రకోణం ఏదైనా ఉందా లేదా తొక్కిసలాట అక్కడ భక్తుల క్రమశిక్షణ రాహిత్యం కారణంగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుందా, అధికారుల ఏర్పాట్ల లోపం కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుందా అనే కోణంలో విచారిస్తూ మరోవైపు కుట్ర కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. సుమారు ఆ రోజు 10 కోట్ల మంది భక్తులు వస్తారు అని అంచనా వేశారు. అంచనా ప్రకారమే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడికి వచ్చారు. సంగం ఘాట్ దగ్గర సెక్టార్ 2లో సంగం ఘాట్ దగ్గర ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట్లో దురదృష్టవశాత్తు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. రెండో బాక్స్లో మీరు చూడొచ్చు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడే దృశ్యాలు. అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు ఏంటి, కుట్ర కోణం ఉంది అనే కోణంలో కూడా కుట్ర కోణం యాంగిల్లో కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో 16,000 ఫోన్ల డేటాను విశ్లేషిస్తే ఆ రోజు యాక్టివ్గా అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ఫోన్లు ఇప్పుడు కొన్ని ఇన్యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి ఫోన్లు ఇన్యాక్టివ్గా ఉన్నాయనే డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుట్రకోణం ఉంటే ఇంకా 26వ తారీఖు వరకు, ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది. రేపు వసంత పంచమి కూడా ఉంది, ఆ తర్వాత మాఘ పూర్ణిమ ఉంది, ఆ తర్వాత మహాశివరాత్రి. 26వ తారీఖున మహాశివరాత్రి ఉంది, 12వ తారీఖున మాఘ పూర్ణిమ ఉంది, రేపు వసంత పంచమి ఉంది. రేపు కూడా భారీగా జనాలు అక్కడికి రాబోతున్నారు రేపటి పుణ్యస్నానాల కోసం. నిజానికి ఈ మహాకుంభమేళాలో 6 రోజులు అత్యంత పరమ పవిత్రమైనవిగా భావిస్తున్నారు. పౌష పూర్ణిమ, ఆ తర్వాత మకర సంక్రాంతి, మౌని అమావాస్య రోజే ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. రేపు వసంత పంచమి, 12వ తారీఖు మాఘ పూర్ణిమ, 26వ తారీఖు మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ 6 రోజులు అత్యంత పరమ పవిత్రమైన దినాలుగా, పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. అందుకే ఆ రోజుల్లో ఎక్కువ మంది జనాలు వస్తారు స్నానం ఆచరించడానికి. 5వ తారీఖున మోదీ కూడా రాబోతున్నారు పుణ్యస్నానం ఆచరించడానికి. రేపు మాఘ పూర్ణిమ నేపథ్యంలో రేపు భక్తులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు మౌని అమావాస్య రోజు ఎలా అయితే భక్తులు వచ్చారో రేపు మాఘ పూర్ణిమ రోజు కూడా ఆ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రత ఏర్పాట్లు పెంచారు. అంతేకాదు భక్తులు కూడా సూచనలు జారీ చేశారు. భక్తులు వెళ్ళి స్నానం చేసిన వెంటనే వెనక్కు తిరిగి వచ్చేయండి. ఆ నదీ తీరంలో కాసేపు కాలక్షేపం చేద్దామని అనుకోవద్దు, అక్కడ భోజనాలు చేద్దామని అనుకోవద్దు. మీరు స్నానం ఆచరించి వెంటనే తిరిగి వచ్చేస్తే వేరే వాళ్ళు స్నానం ఆచరించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎటువంటి తొక్కిసలాట్లు గందరగోళ పరిస్థితుల్లో చోటు చేసుకోవని సూచిస్తూ ఉన్నారు. అదే సమయంలో తొక్కిసలాటకు కారణాలు ఏంటి అని కూడా విచారణ జరుపుతున్నారు. తొక్కిసలాటకు కారణాలు కుట్రకోణం కూడా ఎందుకు ఉండకూడదు అనే యాంగిల్లో విచారణ జరుపుతున్నారు. 16,000 ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు. 16,000 ఫోన్లు ఆ సమయంలో యాక్టివ్గా ఉన్నాయి. అక్కడ సంగం ఘాట్ దగ్గర 16,000 ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ల డేటాను విశ్లేషిస్తుంటే కొన్ని ఫోన్లు ఇన్యాక్టివ్గా అయిపోయాయి, కొన్ని ఫోన్లు యాక్టివ్గా లేవు, అందుబాటులో లేవు. దీంతో ఆ ఇన్యాక్టివ్గా ఉన్న ఫోన్ల డేటాను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇంతమంది వస్తారు కాబట్టి అక్కడ తొక్కిసలాటకి అవకాశాన్ని కల్పిస్తే అది ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. అలాగే
ఒక మతపరమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి తొక్కిస్లాట లాంటి వాటికి కుట్ర కోణంలో ఎవరైనా ఉగ్రవాదులు లేదంటే ఇంకెవరైనా సంఘ వ్యతిరేక శక్తులు అవకాశాన్ని కల్పిస్తే అది ఇతర కారణాలకు దారితీసే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరైనా అవకాశంగా తీసుకొని తొక్కిస్లాటకు కారణమయ్యారనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 16,000 ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇంకా 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులందరూ చాలా క్రమశిక్షణతో ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా స్నానఘాట్ల దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్తున్నారు. జనవరి 29వ తారీఖున జరిగిన తొక్కిస్లాట్లో దురదృష్టం 30 మందికి పైగా చనిపోయారు. రేపు మరో అమృత స్నాన ఘట్టం రాబోతుంది. రేపు మాఘ పూర్ణిమ, వసంత పంచమి నేపథ్యంలో రేపు ఎక్కువ మంది భక్తులు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు, హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిస్లాట్ లాంటివి చోటు చేసుకోకుండా ఉండే విధంగా భద్రతాపరమైన ఏర్పాట్లను పెంచారు కూడా. అంతేకాదు ఎవరికి ఏ స్నాన్ ఘాట్ దగ్గరకు వెళ్ళటానికి అవకాశాన్ని కల్పిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ స్నాన్ ఘాట్ల దగ్గరికి వెళ్ళండి అని సూచిస్తూ ఉన్నారు. సాధువుల కోసం ఏర్పాటు చేసిన, ప్రత్యేక వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నాన ఘాట్లలోకి సాధారణ భక్తులకు వెళ్ళొద్దు అని కూడా సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రయాగ్రాజ్కు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు సూచించిన, అంటే సాధారణ భక్తులకు సూచించిన స్నాన్ ఘాట్లలో తప్ప ఖాళీగా ఉంది అను వేరే స్నాన్ ఘాట్లలోకి వేరే వాళ్ళు ఎవరో దూకి వెళ్తున్నారు అని మీరు మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ అలా వేరే వాళ్ళు ఎవరో దూరి వెళ్తున్నారు అని చేస్తే కొన్ని గందరగోళ పరిస్థితులకు అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ మన 30వ తారీఖున మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిస్లాట నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుట్ర కోణం కూడా ఉండొచ్చేమో అనే అనుమానంతో విచారణ జరుపుతున్నారు. 16,000 ఫోన్ల డేటాను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు పోలీస్ అధికారులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.